బీసీ లీడర్లతో సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఈ కులగణన భగవద్గీత, ఖురాన్, బైబిల్ అన్నారు. రాహుల్ గాంధీ చెప్పారు, తాము చేశామని, ఆయనకే కృతజ్ఞతలు తెలపాలన్నారు. పారదర్శకత ఉంది కాబట్టే రెండోసారి సర్వే నిర్వహించామని చెప్పారు. కొందరు కావాలనే సర్వేలో పాల్గొనలేదని విమర్శించారు. సర్వే విషయంలో కొందరు తప్పుపడుతున్నారన్న రేవంత్, తాను చరిత్రలో నిలిచిపోతానని కొందరు ఓర్వలేకపోయారని వ్యాఖ్యానించారు. ఈ సర్వేను తప్పుపడితే బీసీలకు నష్టం జరుగుతోందన్నారు. కులం ముసుగులో రాజకీయంగా ఎదగాలనే వారి ట్రాప్ లో పడొద్దని సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కొండల్ మనకు అందిస్తారు. కొండల్, ఈ సర్వేకు సంబంధించి బీసీ లీడర్ల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి ఎటువంటి వ్యాఖ్యలు చేశారు? బీసీ రిజర్వేషన్ల బిల్లు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్ల బిల్లు తీసుకొచ్చింది. ఈరోజు సభలో చట్టం కూడా చేసింది. ఈ నేపథ్యంలోనే బీసీ సంఘాల ప్రతినిధులందరూ కూడా సీఎం కలిసి అభినందనలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. బీసీ కులగణన అన్నది రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం మేము కులగణన పూర్తి చేశాం, అదేవిధంగా సర్వేను పూర్తి చేశాం, రిజర్వేషన్లను కేటాయించాం, 42% రిజర్వేషన్లను బీసీలకు ఇస్తున్నాం. కాబట్టి దీంట్లో పూర్తి పారదర్శకతతో సర్వే నిర్వహించాం. ఇది ఒక భవిష్యత్తుకు ఒక డాక్యుమెంట్గా దీన్ని నిలిపామని చెప్పడంతో పాటు కొంతమంది కావాలని కొంత ట్రాప్లో వేసేందుకు కులగణన పైన, సర్వే పైన విమర్శలు చేస్తున్నారు. వాటన్నింటిని పట్టించుకోవద్దని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో పాటు ఈ బీసీ కులగణనకు సంబంధించి పార్లమెంట్లో చట్టం సాధించే దిశగా పూర్తి స్థాయిలో తాను అండగా ఉంటాను, అవసరమైతే ముందుండి తాను నడిపిస్తానని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో పాటు ముఖ్యంగా ఈ బీసీ రిజర్వేషన్లు ఇచ్చినందుకు రాహుల్ గాంధీకి ఒక భారీ బహిరంగ సభ ద్వారా అభినందనలు తెలపాలని చెప్పి బీసీ సంఘాల కోరిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఒక భారీ బహిరంగ సభను ప్లాన్ చేయాలని చెప్పి పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా ఆయన సూచించడం. మొత్తం చూసుకుంటే బీసీ గణన అన్నది చాలా ప్రతిష్టాత్మకమైన నిర్ణయం, చరిత్రలో హిస్టరీ క్రియేట్ చేసిన నిర్ణయంగా ఉంది. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇంత పకడ్బందీగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి కులగణనను పూర్తి చేయలేదు, రిజర్వేషన్లను కేటాయించలేదు. కాబట్టి ఒక పూర్తి చిత్తశుద్ధితో తమ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఈ సర్వేను పూర్తి చేశాము, 42% రిజర్వేషన్లు ఇచ్చాం. ఒక స్థానిక సంస్థల ఎన్నికలనే కాదు, ఉద్యోగ ఉపాధిలో కూడా 42% రిజర్వేషన్లను తాము కేటాయించిన పరిస్థితి ఉంది. ఇది పూర్తిగా మాకు బీసీల పట్ల ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనం అని చెప్పడంతో పాటు కొన్ని రాజకీయ పార్టీలు కావాలని చెప్పి ఆరోపణలు చేస్తున్నాయి. ఈ క్రెడిట్ అంతా కాంగ్రెస్ పార్టీకి ఎక్కడ వస్తుందో, రేవంత్ రెడ్డికి ఎక్కడ వస్తుందో, రాహుల్ గాంధీకి ఎక్కడ వస్తుందో అన్న ఒక అక్కస్తో ఆరోపణలు చేస్తున్నారు. వాటన్నింటినీ వాళ్ళ ట్రాప్లో పడొద్దని చెప్పి బీసీ సంఘాలకు ఆయన చెప్పడం జరిగింది. అంతేకాదు పార్లమెంట్లో ముఖ్యంగా ఢిల్లీలో కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చేందుకు పూర్తి స్థాయిలో మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పటికే ఆల్ పార్టీ అఖిలపక్ష బృందాన్ని తీసుకెళ్లేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్మెంట్ కూడా కోరిన పరిస్థితి ఉంది. అపాయింట్మెంట్ ఇస్తే ఖచ్చితంగా అఖిలపక్షంతో వెళ్లి కలుస్తామని చెప్పడంతో పాటు బీసీ సంఘాలు కూడా ఢిల్లీలో నిరసన కార్యక్రమం చేపట్టిన నేపథ్యంలో ఆ నిరసన కార్యక్రమానికి ఖచ్చితంగా తమ మద్దతు ఉంటుంది. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు పూర్తి స్థాయిలో తమ ప్రభుత్వం మీకు అండగా ఉంటుందని చెప్పిన పరిస్థితి ఉంది. మొత్తానికైతే పూర్తి పారదర్శకంగా దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా బీసీలకు ఇచ్చిన మాట ప్రకారం, రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ప్రభుత్వం రిజర్వేషన్లను ఈరోజు 42% రిజర్వేషన్ కేటాయించిందని చెప్పి బీసీ సంఘాలకు చాలా క్లారిటీగా చెప్పిన పరిస్థితి ఉంది. జాన్సీ, థాంక్యూ కొండల్.